జై శ్రీ మాతాజీ. శశిరేఖ గారు, జై శ్రీ మాతాజీ. నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ మనము శశిరేఖ గారు సహజయోగ 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. సీనియర్ సహజయోగిని. తన సహజ అనుభవాలను ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. శశిరేఖ గారు, జై శ్రీ మాతాజీ. ఇవాళ కొన్ని సహజ అనుభవాలు మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాము. మీరు సహజయోగాకి ఎలా వచ్చారు? నేను మా హస్బెండ్ ద్వారా వచ్చానండి. ఆయన ఫస్ట్ నుంచి సీనియర్ సహజయోగి. ఆయన గురు పౌర్ణమి రోజు మాతాజీ గారికి బొబ్బట్లు అంటే ఇష్టం అంట, చేసిస్తావా అని అడిగారండి. అప్పుడు నేను మా ఆపోజిట్ ఇంట్లో కన్నడ వాళ్ళు బొబ్బట్లు బాగా చేస్తారు, ఇద్దరం కలిసి చేసి బొబ్బట్లు మాతాజీ గారికి తీసుకెళ్తారు, మీరే కూడా వెళ్ళండి అన్నారు ఆవిడ. అలా నేను గురు పౌర్ణమి రోజు మదర్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చేసే మెడిటేషన్ అవన్నీ చూసినాక నాకు అనిపించింది, మన చక్రాల్లో దేవీ దేవతలు అందరూ వస్తుంటే పని కట్టుకుని ఇంట్లో అందరికీ ఎందుకు చేసుకోవటం, ఈ పూజ బాగుంది అనిపించింది. అట్లా సహజయోగంలో వచ్చాను. ఆపండి. శశిరేఖ గారు, మీరు సహజయోగ ఎంతకాలం నుంచి చేస్తున్నారు? నేను 30 years నుంచి సహజయోగా చేసిన. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. నాకు తెలిసింది ఎంత అంటే మాతాజీ గారి దగ్గర కూర్చుంటే ఇంకా తెలవంది బోల్డ్ ఉందనిపిస్తుంది. మీరు సహజయోగం ద్వారా నేర్చుకున్న విషయాలు కొద్దిగా తెలియపరచండి మాకు. నేను సహజయోగంలో వచ్చిన తర్వాత ఫస్ట్ కలెక్టివ్ మెడిటేషన్కి వెళ్ళే ముందు పొద్దున్నే మాతాజీని ప్రే చేస్తా, అమ్మ సహజ కలెక్టివిటీకి నన్ను అనుమతించండి, మీరు ఎలా తీసుకెళ్తారో తెలియదు, నేను ఇవాళ సహజ కలెక్టివిటీకి వెళ్ళాలి అని ఫస్ట్ అనుకుంటానండి. ఆ రోజు డెఫినెట్గా వెళ్తాను మదర్ బ్లెస్సింగ్స్. ఇంకా ఏమేమి విషయాలు నేర్చుకున్నారు? నాకు తెలిసినంత వరకు మనం మూలాధార చక్రానికి ఎందుకు గౌరీ గణేష్లే పూజ చేయాలి అనే విషయం యోగాలోకి వచ్చేదాకా తెలియదు నాకు. మన ఫస్ట్ చక్రం మూలాధార చక్రం కదా, ఫస్ట్ డైటీ ఆయన కాబట్టి అందరం ఇళ్లలో ఆ పూజ చేస్తాం, అందరికీ తెలిసినా తెలవకపోయినా. అది నాకు అనుభవం ఫస్ట్. తర్వాత అందరూ శుభకార్యం అయితే మామిడి మండలు కడతారు. ఎందుకు కట్టాలి? కట్టకపోతే ఏమైద్ది? అందులో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ మంచిగా ఉండాలని పచ్చడి తోరణాలు కడతారు. అది కూడా నాకు అప్పుడే తెలుసు. మీకు అంతకుముందు ఎందుకు కడతారో తెలియదు. అవి రెండు నాకు అనుభవాలు. అట్లాగే మా ఆఫీస్లో బెజవాడ సుబ్రహ్మణ్యం అనే కాంటాక్ట్ ఉన్నాడు. ఆయన మిస్సెస్కి బైబర్త్ లేదు, డెలివరీలో ఆవిడ ఇనికిడిపోయింది. ఆయన చాలా సాఫ్ట్వేర్లో మహా ఎక్స్పర్ట్, మంచి ఆయన. పాపం రోజు టెన్షన్ పడుతుండేవాడు. మా జీఎం లేనప్పుడు ఇంటికి పోయి ఆవిడ ఏం చేస్తుందో చూసుకుని అట్లా ఆవిడకి అన్నీ చూసి వచ్చేవాడు. అన్ని హాస్పిటల్స్ అయినాయి కదా, యోగాలోకి రావచ్చు కదా సుబ్రహ్మణ్యం గారు అంటే వచ్చారండి. చాలా సిన్సియర్ సహజయోగులు. మీకంటే ముందు రమణకి ముందు అకౌంట్స్ వేసింది ఆయన. చాలా. ఇప్పుడు నేను సహజయోగులకు రమ్మని అడిగిన వాళ్ళలో సిన్సియర్గా చేసేవాళ్ళు వాళ్ళ భార్యాభర్తలండి. ఓకే, అవును. వాళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు మెడిటేషన్లో మాతాజీ గారు శశిరేఖ గారికి మనవడు పుడతాడు అని మెసేజ్ ఇచ్చాడంట. మా మనవడు ఎదురింట్లో వాడు, తర్వాత మా అమ్మాయికి మనవడు పుట్టాడు. అది మెడిటేషన్లో మెసేజ్ అనండి. ఎస్ సార్. తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఎక్కడికన్నా గణపతి పూలే కానీ కొన్ని పూజలకి నాతో ఆవిడని పంపించేసేవాళ్ళు. ఆవిడ, నేను, వాళ్ళ చిన్నమ్మాయి గోవర్ధన వెళ్ళేవాళ్ళం. ఆవిడకున్న నాలెడ్జి ఆశ్చర్యపోతాం మనం. అసలు గుళ్ళో గంటలు ఎందుకు కొడతారు, ఎందుకు గంటలు మోగుతాయి, ఇలాంటివన్నీ కూడా భగవంతుడికి అడుగుని చక్రం పెడతారంట యంత్రం మీద. ఆ గంటలు మోగినప్పుడు యంత్రం వైబ్రేట్ అవుద్దంట. అలా గంట మోగినప్పుడు దాని విశిష్టత అది అని ఆమె చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అవునా? సహజయోగ సాధన వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు చెందాయి? నాకు తెలిసినంతవరకు సహజయోగులు కనుక పర్ఫెక్ట్గా కనుక సహజయోగా చేస్తే వాళ్ళ విశుద్ధి చక్రం చాలా షార్ప్గా ఉంటుందండి.
మనం మంచో చెడో ఇది జరుగుద్ది అంటే జరిగి తీరుతుంది. అదొకటి సహజయోగాలో నాకు నా అనుభవం. ఎప్పుడన్నా మా ఇంటికి ఎవరిని వస్తే ఇది బాగుంది ఇది చేసుకోండి అంటే వాళ్ళు చేస్తారు. అక్క నువ్వు చెప్పవే అంటాను. నేనైతే బిహెచ్ఎల్లో చేరా, కానీ మా ఫ్యామిలీలో మా తాతయ్య వాళ్ళు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు 4-5 బ్రదర్స్ ఇంటికి ఒకళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో చేర్పించారు. నాకున్న నాలెడ్జ్ అందరూ వెల్ సెటిల్డ్, పిల్లలంతా సీఏలు అట్లా చేసి. సో నాకు ఎప్పుడైనా సరే ఏదన్నా మనసు బాగా ఏదో ఒక మెడిటేషన్లో కూర్చుంటే సెంటర్ రాగానే నా అనుమానానికి రిప్లై వచ్చేది మాసాది క్యాసెట్లో. ఓకే, మీ ఏదైనా డౌట్ ఉంటే మాతాజీ రిప్లై ఇచ్చేవాళ్ళు. మాతాజీ ద్వారా రిప్లై వచ్చేది నాకు. మాతాజీ గారి దయతోనే మేము ఈరోజు ఇలా ఉండి మాతాజీ బ్లెస్సింగ్స్ కారణం దానికి. అన్ని ఎవరు ఏం చేసినా ఏమి మాకు ఎఫెక్ట్ కాలేదు. అంతా బ్యాలెన్సింగ్లో ఉంచారు మాతాజీ ఆవిడ బ్లెస్సింగ్స్తోనే. ఇప్పుడు ఈరోజు కోట్లు పోయినా నేను ఫీల్ అవను, వచ్చినా ఫీల్ అవను, బ్యాలెన్స్లోనే ఉంటా. అంతా మదర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే మదర్ బ్లెస్సింగ్స్. అదే గ్రేట్ గ్రేట్ అండి. కలెక్టివిటీ, సామూహికత. మీరు తూచా తప్పకుండా వర్షం పడ్డా, ఏది పడ్డా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా మీరు సెంటర్ అటెండ్ అవుతారు. 99% అవుతాను. ఎందుకని? నాకు సహజ కలెక్టివిటీలో వైబ్రేషన్స్ ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అవుతాయి, మాతాజీ బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయి. అందుకని నేను కలెక్టివ్ మెడిటేషన్ కానీ పూజలు కానీ మిస్ అవును 99%. దీనివల్ల మీకు కలిగిన లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా కలెక్టివిటీ అంటేనే స్ట్రాంగ్ అండి. సింగిల్ హ్యాండ్ని ఎవరైనా వీక్ చేయొచ్చు, కలెక్టివ్ని ఎవరు చేయలేరు, బ్రేక్ చేయలేరు. సో కలెక్టివిటీకి అంత ఇంపార్టెన్స్. అందుకని తూచా తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే నాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కితే రిటర్న్లో ఎవరో ఒకరు మాతాజీ బ్లెస్సింగ్స్తో దింపిపోతారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్ అండి. ఓకే శ్రీక గారు, మీరు శ్రీమాతాజీని ఏమని భావిస్తారు? శ్రీమాతాజీని ఆదిశక్తి మాతాజీ అని అనుకుంటాం. యూనివర్సల్ మదర్గానే ట్రీట్ చేస్తారు. ఫస్ట్లో అయితే మాతాజీ గారు దేవుడా మనం పూజ చేయాలా ఇలాంటి డౌట్స్ వచ్చాయి. నిన్న క్యాసెట్లో మాతాజీ చెప్పారు చూడండి, నిన్న వచ్చారా మీరు? వచ్చాను. అలా ఏదో డౌట్లన్నీ వచ్చాయి. తర్వాత అవన్నీ పోయినాయి. ఆదిశక్తి అనేసి మీరు నిర్ధారించుకున్నారు. అంతే. అంటే ఎలా నిర్ధారించు? ఎలా అంటే మన షట్చక్రాల్లోనూ మాతాజీ మన హృదయంలో ఉన్నారు కదా, హృదయం నుంచి ఆత్మ పరమాత్మతో చైతన్యం అవుతుంది కదా, చైతన్య లహరియే మాతాజీ అయినప్పుడు ఆత్మ పరమాత్మ అంతా యూనివర్సల్ ఆమె ఆదిశక్తి. అంతే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సహజ యోగ, మహాయోగ, నేటి మహాయోగ, అవును, ఇది ఏ విధంగా మీరు భావిస్తారు? ఇప్పుడు మనం చాలా యోగాలకు వెళ్తుంటామండి, అవన్నీ రకరకాల ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఏమైనా చాలా వస్తాయి. ఈ మహాయోగ అంటే ఇది మనం ఋషులు వాళ్ళంతా వెళ్ళి ఎక్కడో తపస్సు చేసి తెచ్చిన యోగా కాదు, మనలో ఉన్న దైవశక్తిని మనం ఎన్లైట్ చేసుకుని వచ్చే మహాయోగ. సో మహాయోగానే మనకు తెలీదు, మన దేహమే దేవాలయం, చక్రాలన్నీ మనలోనే ఉన్నాయి, వాటిని సవ్యంగా ఉపయోగించుకోవటమే మహాయోగం. అది నాకు తెలిసిన నాలెడ్జ్. ఇప్పుడు సహజయోగ మన భావితరాలు అంటే మన భావితరాలకు, మన ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు సహజయోగా చెయ్యాలన్నా వద్దా అని ఏ విధంగా మీరు సందేశం ఇస్తున్నారు? చెయ్యాలండి తప్పకుండా. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో సహజయోగా కంపల్సరీ అవసరం అండి. ఎందుకంటే పిల్లల్లో కూడా ఈ వీడియోలు, సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు అసలు సరైన పరిస్థితిలోనే లేదు. నిన్న పేపర్లో చూసాను, వాళ్ళ నాన్నకి వ్యవసాయానికి 14 లక్షలు వచ్చినాయంట, 2 లక్షలు మన కొడుకు అడిగి వాడిని నాలికి కోసాడు, ఇవ్వలేదని వాడు బాధ. సో ఇలాంటివన్నీ చిన్నపిల్లల్లో 10th క్లాస్ ఇంటర్కే
మరి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఎన్విరాన్మెంట్లో మహాయోగం కంపల్సరీగా బ్యాలెన్సింగ్ పిల్లల్లో కావాలండి. ఉమ్. లేదంటే చాలా ఘోరం, కలియుగం ఇప్పుడే వచ్చేలాగా అవునా? వచ్చి బ్యాలెన్సింగ్ అంటున్నారు కదా మీరు, బ్యాలెన్సింగ్ అంటే ఏంటిది? బ్యాలెన్సింగ్ అంటే ఇడా పింగళ సమతుల్యం ఉండాలి. ఉమ్. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళకూడదు, రైట్ సైడ్కి వెళ్ళకూడదు. సమతుల్యంలో ఉండి వర్తమానంలో మనం మాతాజీని ప్రే చేసుకోవటమే బ్యాలెన్సింగ్, నా తెలిసిన నాలెడ్జ్. అయితే దాన్ని ఏ విధంగా మనము బ్యాలెన్సింగ్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాము? అంటే దానికి ఏ సాధన చేస్తారు? ఏం ఫుడ్ సాధన? సోకింగ్ ఒకటి బెస్ట్ సాధన అండి. షూ బీటింగ్ కూడా చేసుకోవచ్చు. లివర్ ట్రీట్మెంటు ఫుడ్ సోకింగ్తోనే బ్యాలెన్స్ అవుతుంది 99%. లేదంటే ఫుడ్ సోకింగ్ చాలా తక్కువ అనుకోండి, ఏదో షూ బీట్ చేయమంటారు, కానీ దానివల్ల అంటే ఇవి రెండే నాకు తెలిసినంతవరకు ట్రీట్మెంట్స్ బాగా. పైగా లెఫ్ట్ సైడ్ వెళ్తే క్యాండిల్ ట్రీట్మెంట్స్, క్యాండిల్ పెట్టుకుని మెడిటేషన్ చేస్తారు చూడండి లెఫ్ట్ సైడ్, అలాంటి ట్రీట్మెంట్ కూడా బాగానే పనిచేస్తాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అండి, ఓకే. సహయోగం ద్వారా మీరు చాలా లాభాలు పొందారు, మీ అనుభూతులను మాతో పంచుకున్నారు. దీనికి చాలా చాలా మేము రుణపడి ఉంటాము. మాతాజీకి రుణపడి ఉంటాము. మాతాజీకి రుణపడి ఉంటాము. మాతాజీ దయ వల్ల మనమందరం కలిసి ఇలా మాట్లాడుకున్నందుకు మాతాజీకి చాలా 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 దండాలు. అసలు నాకు ముందు मेरे लिए अगर कुछ करना हो तो आपस में बिल्कुल ही झगड़ा नहीं करो, क्योंकि बड़ा दुख होता है, दारुण दुख हो जाता है। अगर मैं सुनती हूँ कि किसी ने किसी पे बिगड़े, किसी को नाराज हो गए, कुछ झगड़ा हो गया, तो फिर मुझे बड़ा दुख होता है। मेरे लिए अगर कुछ करना है तो आपस में बहुत प्रेम करो, बस यही मैं चाहती हूँ। मेरे सब बच्चे आपस में बहुत प्रेम से, सुख से, समझदारी से एक दूसरे का विचार रखे रहें, तो बड़ा ही सुंदर ऐसा हम लोग एक नवयुग तैयार करने वाले हैं। परमात्मा आप सबको सुगति दे।